సంజు శాంసన్ ని టీమిండియాలో దురదృష్టకర ప్లేయర్ గా పరిగణిస్తారు. సౌత్ ఆఫ్రికా లాంటి జట్టుపై సెంచరీ చేసిన తర్వాత కూడా తర్వాత మ్యాచ్ కు జట్టులో చోటు ఉండదు. టాలెంట్ ఉన్న టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. సంజు శాంసన్ కి తీవ్ర అన్యాయం జరుగుతుండటంతో అతడి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు. అయితే సంజు శాంసన్ కంటే కూడా దురదృష్టకర ప్లేయర్ మరొకరున్నారు. నిలకడగా ఆడుతున్న టీమిండియాలో మాత్రం చోటు ఉండదు. ఐపీఎల్ లో అత్యంత నిలకడైన టీం చెన్నై సూపర్ కింగ్స్. అటువంటి జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టి రుతురాజ్ గైక్వాడ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిలకడకు మారు పేరు రుతురాజు. అయినప్పటికీ టీమిండియాలో చోటు మాత్రం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చినప్పుడు టీమిండియాలకు వచ్చే రుతురాజ్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ లో పరుగులు వరద పారించాడు. ప్రతి మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపిక కాలేదు. నిజాయితీగా చెప్పాలంటే శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ వంటి ప్లేయర్ల కంటే కూడా రుతురాజ్ గైక్వాడ్ ఎంతో మెరుగైన టెక్నికల్ ఉన్న ప్లేయర్. ఎలాంటి పిచ్ పై అయినా ఆడే సత్తా అతనికి ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడైనా బరిలోకి దిగే తెగింపు ఉన్న ప్లేయర్. అయినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ కు మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా టీమిండియాలో పర్మనెంట్ మెంబర్ కాలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 23 టీ20లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 20 ఇన్నింగ్స్ లో 633 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 39.56. జింబాబ్వేపై వరుసగా 77 పరుగులతో నాటౌట్ గా ఆ తర్వాత మ్యాచ్ లో 49 పరుగులు చేశాడు. అయినప్పటికీ చివరి టీ20 మ్యాచ్ లో అతన్ని పక్కన పెట్టేశారు.